కొత్తిమీర ఫ్రైడ్ రైస్. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో కొంతమందికి రెగ్యులర్గా యూటీఐ ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా డైట్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, హిస్టెక్టమీ అయినాక లేదా పోస్ట్ మెనోపాజ్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్గా యూటీఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళ డైట్లో ఎప్పుడు కూడా వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. సో ముందుగా ఇప్పుడు మనం ప్యాన్ని కాస్త గ్రీస్ చేసుకుందాం ఆయిల్తో. కొంచెం వెల్లుల్లి, కాస్త పచ్చిమిరపకాయలు, అండ్ అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం స్ప్రింగ్ ఆనియన్స్. ఉల్లికాడ ముక్కల్లో ఫైబర్తో పాటు మనకు వైటమిన్ సి ఉంటుంది. సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం కొంచెం ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. అలాగే క్యాబేజ్, అగైన్ ఫైబర్ అండ్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. సో వైటమిన్ సి ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ని మనం ఎక్కువసేపు కుక్ చేస్తే వైటమిన్ సి పోతుంది. కాబట్టి ఇలా లైట్గా సాటే చేసి తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఇందులో మనం యాడ్ చేసుకుందాం కొత్తిమీర. అగైన్ లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్ సి ఉంటుంది మనకి. సో ఇది కొత్తిమీర ఫ్రైడ్ రైస్ కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుందాం. ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా మనం చక్కగా వాష్ చేసి లైట్గా సాటే చేసుకుంటే సరిపోతుంది. సో వాషింగ్ మెథడ్ అనేది మాత్రం ప్రాపర్గా యూజ్ చేయాలి. లేకపోతే ఈకోలి అనే బ్యాక్టీరియా వల్ల కూడా మనకి ఈ యూటీఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఫుడ్ ద్వారా కూడా మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి మనం తీసుకునే ఏ ఆహార పదార్థాలైనా చాలా హైజీన్గా వాష్ చేసి కుక్ చేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం అనే మెథడ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కొంచెం ఉప్పు, కొంచెం సోయా సాస్, కాస్త మిరియాల పొడి, అలాగే బ్రౌన్ బాస్మతి రైస్ వేసుకుందాం. ఇదేంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మన బాడీలో ఉండే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్డ్గా ఉంచుకుంటే కూడా మనకి యూటీఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో షుగరీ ఫుడ్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని కూడా తగ్గించుకుంటే యూటీఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వైటమిన్ సి అన్నది మనం ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, క్యాబేజీ తరుగు 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడ ముక్కలు, క్యాబేజీ, కొత్తిమీర వేసి తగినంత ఉప్పు వేసుకుని సోయా సాస్, మిరియాల పొడి వేసి ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్రైడ్ రైస్ రెడీ.